దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చలుస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఎందుకంటే మనందరము కూడా లెక్క అప్పగించాలి. ఈ ఉదయకాల సమయంలో మనందరము లెక్క అప్పగించుకునే వారిలాగా ఉన్నామా? లేకపోతే నేనెవ్వరికి లెక్క అప్పగించవసరం లేదు అని మనం అనుకుంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక చక్రవర్తి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పగించవలసిందే. సామాన్యుడైనా సరే, సాధారణమైన మనిషిడైనా సరే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దేవునికి మనం లెక్క అప్పగించాలి. అంటే మన లెక్కలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో చూడండి, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామండి. బంగారము ఇంకా విలువైనటువంటి వస్తువుల్లో, మరి దేవుని యొక్క లెక్కల్లో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఎంత కేర్ఫుల్గా ఉంటాడో. మరి మనం ఆయనకి లెక్క అప్పగించేటప్పుడు ఆయన చూడ్డా? బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాస్సరు తన అధిపతులలో 1000 మందికి, ఈ యొక్క బెల్షాస్సరు 1000 మందికి అతడు విందును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ విందు చేస్తున్నటువంటి సమయంలో వారందరికీ కూడా మంచి పార్టీనిచ్చాడు. అధిపతులు కానీ వారందరికీ కూడా గొప్ప గొప్పవారు వచ్చారు. ద్రాక్షరసం పోయటానికి ఎందులో వెయ్యాలా అని ఆలోచించి ఆ యొక్క యెరూషలేము మందిరం నుండి తేబడినటువంటి నెబుకద్నెజరు ఆ యొక్క ఏవైతే ఆలయంలో ఉన్నాయో తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో నుండి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చి, ఆ దినాల్లో సొలొమోను గారు దేవాలయం కట్టారు. ఎక్కడ చూసినా బంగారము వెండి, బంగారము వెండి. అతడు ఈ యొక్క నెబుకద్నెజరు తెచ్చినటువంటి యెరూషలేము దేవాలయం నుండి తెచ్చినటువంటి ఆ వెండి పాత్రలు తెమ్మని, బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అందులో వీరు వేసుకుని ఆ వెండి బంగారము పాత్రలో వేసుకుని ద్రాక్షరసం తాగుతూ వారు చేసినటువంటి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర దేవతలను వారు స్తుతిస్తూ వారు ద్రాక్షరసం తాగుతున్నారు. ఎప్పుడైతే ద్రాక్షరసం తాగుతున్నారో ఒక మానవుని యొక్క హస్తము గోడ మీద ఏదో రాస్తున్నట్టుగా ఈ బెల్షాస్సరు చూశాడు. చూడగానే రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమైన, అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాడు, తాగుతున్నారు, చిందులు వేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రాత చూస్తున్నాడో ముఖము వికారమైపోయింది. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము, కీళ్ళందలి, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. గడగడ వణికిపోయాడండి. లేకపోతే దేవుని యొక్క పాత్రలోని, దేవుని యొక్క ఉపకరణాల్లోనూ ద్రాక్షారసం వేసి వారందరికీ విందిచ్చి తాగుతూ, అదీ కాకుండా వారు చేసుకున్నటువంటి బంగారు, వెండి, ఇత్తడి, ఆ ఇనుము, కర్ర, ఆ దేవతలు వీరు ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ తాగుతున్నారు. ఎప్పుడైతే ఆ రాష్ట్రం చూశాడో ముఖం వికారం అయిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను వారందరూ కూడా పిలువనంపించి, ఇదిగో ఇక్కడ ఏం రాయబడి ఉందో నాకు చెప్పాలి, దాని భావం ఏంటి అన్నప్పుడు వారందరూ కూడా, అయ్యో
మనుషుడు రాసిందైతే మేము చెప్పగలము, ఇది మనుషులు చదివేటువంటి భాష కాదు, మేము ఎలా చెప్పగలము అన్నప్పుడు, ఇదిగో ఇది ఎవరైతే నాకు చెప్తారో, ఇదిగో ఈ యొక్క రాజ్యములో 3వ స్థానాన్ని నేను ఇస్తాను, వారిని నేను ఘనపరుస్తాను, వారి యొక్క మెడలో హారాన్ని నేను ఉంచుతాను అని ఇది చేసినప్పుడు మరి ఎవ్వరు కూడా చెప్పలేకపోతారో. కానీ ఆ సమయంలో దానియేలు గారి గురించి తెలుసుకుంటాడు. దానియేలు గారిని పిలిపించినప్పుడు దీని గురించి ఏంటి నాకు చెప్పమన్నప్పుడు నిజంగా ఈ దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, 25వ వచనంలో ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా మిని 24వ వచనం నుంచి చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. బెల్షాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందును ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవు నీ అధిపతులు, నీ రాళ్ళు, నీ ఉపపత్తులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవలని వాటి తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తట వీటన్నిటికి నువ్వు పూజిస్తున్నావు. అందువలన ఆయన ఎదుటి నుండి 24 వచనం ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెక్కేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం అనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఏం చూస్తున్నాడండి? నీ ప్రభుత్వంలో నీవు ఈ ఉన్నటువంటి ఈ అధికారంలో దేవుడు లెక్క చూసి దాన్ని ఏం చేస్తున్నాడో ముగించేశాడు. ఇంకా నీ పని అయిపోయింది. అంటే చక్రవర్తి అయిన ఎవరైనా సరే దేవుని ఎదుట లెక్క చూడాల్సిందే, లెక్క తేల్చాల్సిందే. మనం అంటాం, నేను అతనికి లెక్కలు చెప్పడం ఏంటి, నేను లెక్క అప్పగించడం ఏంటి, ఐ డోంట్ కేర్ అంటారు. నేను లెక్క చేయను, నేను అతనికి లెక్క చెప్పడం ఏంటి అని అంటారు. కానీ ఇదిగో నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టెక్కేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. త్రాసులో వేశాడు మనల్ని. రాజు ఎలాగా తక్కువగా కనిపించాడు. ఎందుకు? అతని క్రియలు సరిగ్గా లేవు కనుక లెక్క చూస్తున్నాడు దేవుడు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ ఎదుటి నుండి విభాగింపబడి మాదీలకును పార్సీలకును ఇయ్యబడును. మాదీలకు పార్సీలకు ఇయ్యబడుతుంది. అంటే ఇదిగో నీ లెక్క ఇక్కడ చూచి ముగింపబడుతుంది. అంటే మరి మన లెక్కలు ఎలాగున్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:13 చూస్తే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. మన ప్రవర్తన కానీ, మన జీవితం కానీ, మన ఆలోచనలు కానీ సరిగ్గా లేకపోతే, మన పాపంలో జీవించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే మన తీర్పు లేకపోతే ఆ లెక్క దేవునికి మనం సరిగ్గా లెక్క అప్పగించగలం. కొంతమంది చూడండి, లెక్కలు చూడడానికి వచ్చినప్పుడు అసలు పొంతన ఉండదు. వీడు ఏం ఖర్చు పెట్టాడు, ఇక్కడ ఏమున్నది, ఏమీ ఉండవండి. అందుకే ఈ లోకానుసారంగానే లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామే. కానీ మరి దేవుని యొక్క విషయంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:11 చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. అవును కదా, దేవునికి కనబడినటువంటి సృష్టి ఏదైనా ఉన్నదా? మనకు కనబడదేమో. ఆయన అన్నీ కూడా చూస్తున్నటువంటి వాడు. ఆయన ఇదిగో మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎవరికైతే లెక్క అప్పగించవలసి ఉన్నదో, లెక్క మనం చెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికైతే లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నుల కంటే మరుగైనది ఏది లేదు. ఆయన కన్నులకి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. మనం అనుకుంటున్నాం, ఎవరు చూడలేదులే, నేను ఎలా జీవిస్తే ఏంటి అని అనుకుంటున్నామేమో. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదివింది, మనం ప్రతి దానికి లెక్క అప్పగించాలి. అందుకే మత్తయి సువార్త 12:36లో నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనుషులు మనం పలికే ప్రతి ఒక్క వ్యర్థమైన మాట గూర్చి ఇదిగో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. విమర్శ దినాన్న ఆ ఎంక్వైరీ టైంలో ప్రతి దానికి మనం
లెక్క అప్పగించాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి వ్యర్థమైన మనం పలికేటువంటి పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చంట మనం లెక్క అప్పగించాలి. నిజంగా మనం మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నామా? మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుడు లెక్క అడుగుతాడు అన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. మన నోటికి పోకిరి మాటలైనా సరే, ఇదిగో బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను, కొంతమంది నోరు తెరిస్తే బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఇవి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం దేవునికి లెక్క అప్పగించుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనుషుల్లోనే మనం ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు, అమ్మో నేను లెక్కలు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విషయంలో అంటాం కదా. లేకపోతే ఎవరైనా మనకి ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తే అంత తీసుకుంటామా? లెక్క పెట్టి మరీని ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఎంత జాగ్రత్త అండి ఈ లోకానుసారంగా. మరి దేవుడు మన జీవితం పట్ల లెక్క అడగడా? ఆయన కదా మనకి ఇచ్చింది జీవితం అయినా. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 14:12 చూస్తే ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. అవును కదా, ప్రతి నాలుక, మన నాలుక దేవుని స్తుతించాలి. కానీ వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, బూతులు దేవుని స్తుతించకుండా. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? లేకపోతే మన ఇష్టానుసారంగా వ్యర్థమైనటువంటి పోకిరి బూతులు మాట్లాడుతున్నామా, తిడుతున్నామా? దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని కనుక నిత్యమును స్తుతించినట్లయితే నిజంగా మన లెక్కలో చక్కగా నీ లెక్కలు బాగున్నాయని మార్కులు వేయాలండి దేవుడు. మన లెక్కలు సరిగ్గా లేవని శిక్ష వేయకూడదు దేవుడు. ఈ దినాన ఏ విధంగా ఉన్నాయి దేవుడు అడిగినప్పుడు విమర్శ సమయమున లెక్క అప్పగించాలి. ఎందుకంటే ఆయనకి కనబడినటువంటి సృష్టం ఏది కూడా లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:29 చూస్తే వినువారికి మేలు కలిగినట్లే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వినేటువంటి వారికంటే మేలుకరంగా ఉండాలంట. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోటికి రానివ్వకుడి. మనం ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడకూడదు, ఒకరితో వాదించకూడదు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దుర్భాష ఏదైనాను మన నోటికి రానేకూడదు. ఎందుకు? లెక్క అప్పగించాలి. ప్రతి మాటకి లెక్క అప్పగించాలి. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో ఒక్కసారి పరీక్షించుకోవాలి. మామూలు విషయం కాదండి, సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ భూలోకంలో జీవించాలి, పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే ఆ తీర్పు దినాన్న, ఇదిగో ఆ విమర్శ సమయమున దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా లెక్క అప్పగించాలి మనం. అందుకని అంటున్నాడు కీర్తన గ్రంథం 98లో చూస్తే 90 అధ్యాయం 8వ వచనంలో మా దోషములను నీవు నీ యొద్ద నుంచుకొని ఉన్నావు. మన దోషాలన్నీ కూడా, మన పొరపాట్లు, తప్పులు, పాపాలన్నీ కూడా దేవుని యొద్ద ఉన్నాయండి. ఆయన గనక అలాగే ఇప్పితే ప్రతి ఒక్కడు పాపం కనపడుతుంది. మనుషులకైతే కనపడపోవచ్చు, ఎవరు చూడలేదని రహస్యంగా చేయొచ్చు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క ముఖకాంతిలోనంట ఎవరికి కనబడకుండా రహస్యంగా చేసినటువంటి పాపాలంట కనబడుతున్నాయండి. ఎవరికి తెలియకుండా కాముగా మాట్లాడుతూ ఉంటాం, దుర్భాషలాడతాం, భయంకరంగా మాట్లాడుకున్నట్టు మాటలు మనం మాట్లాడతాం, ఫోన్లు చేసి బూతులు తిడతారు. ఎవరు చూడలేదు కదని స్త్రీలు, పురుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆయన యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నాయంటే రహస్యంగా మనం ఏ పాపమే చేయకూడదు, బహిరంగంగా చేయకూడదు, అసలు పాపమే చేయకూడదు. అట్టి రీతిగా జీవిస్తే, దేవుని ఎదుట మనం యథార్థంగా జీవిస్తే, అవును నా కుమారుడా నువ్వు యథార్థంగా జీవించావు, నువ్వు ఇదిగో లెక్క అప్పగించడంలో చాలా జాగ్రత్తగా ఉన్నావు అని దేవుడు మనల్ని మెచ్చుకోవాలండి.
లేకపోతే విమర్శ సమయమున మనం లెక్క అప్పగించుకోవాలి. కనుక మన ప్రవర్తన, మన మాట తీరు ఒకరికి అనుకూలంగా, ఒకరికి మేలుకరంగానే, అవసరతను బట్టే మనం మాట్లాడాలి కానీ ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, మేమందరము కూడా విమర్శ సమయాన్ని ప్రభా మేము లెక్క అప్పగించాలయ్యా. ఇదిగో తండ్రి, మా నోటికి ప్రభా పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, ఇదిగో తండ్రి వ్యర్థమైనటువంటి మాటలు పలకుండా మాకు సహాయం దయచేయండి. ఇదిగో దేవా, నీకు కనబడినటువంటి స్పష్టము ఏది లేదయ్యా, నీకు సమస్తము కనబడుచున్నదయ్యా. మా రహస్య పాపం ఇదిగో తండ్రి నీ ముఖ కాంతిలో కనబడుచున్నదయ్యా. ఇదిగో దేవా, మేము అట్టి రీతిగా కాకుండా ఇదిగో తండ్రి ఒకరికి మేలుకరంగా ప్రభా ఇదిగో తండ్రి మేము మాట్లాడటానికి, అవసరతను బట్టి మేము మాట్లాడడానికి మాకు సహాయం దయచేయండి. మా నోటికి ప్రభా నీ వాక్యమని కళ్ళని పెట్టుకుంటానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి మీరు వాక్యాన్ని పంపించండి. దేవుని యొక్క దేవుని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.